మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారతీయులంతా తిరంగా యాత్రలో పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మండల కేంద్రంలో బీజేపీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ 300 మీటర్ల మువ్వనెల జెండా పట్టుకుని విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపిస్తూ పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 3 రంగుల భారీ జెండాతో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు పట్టణ వాసులు నాయకులతో ర్యాలీ ఎంతో ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ తిరంగా యాత్రలో కులమత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ర్యాలీలో పాల్గొనాలని, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, బీజేపీ మండల అధ్యక్షులు షీర్నా చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు నర్సింహులు, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, శ్రీనివాస్, కిసాన్ మోసా హరిబాబు, రమేష్, మండల ఉపాధ్యక్షులు రాకేష్, ప్రశాంత్, నర్సింహులు, కోశాధికారి గురుపాదం, నరేష్, రమేష్ స్వామి, లక్ష్మణ్, దుర్గేష్, స్వామి గౌడ్, రాములు, ఆంజనేయులు, శంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నార్సింగ్ మండల్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ కు, అదేవిధంగా మరియు నార్సింగ్ మండల భారత పౌరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఆగస్టు 15వ తారీఖును పురస్కరించుకొని భారతదేశంలో హర్ ఘర్ తిరంగ్, ప్రతి ఇంటి పైన మరి తిరంగ జెండా ఉండాలి. మరి అదే విధంగా ప్రతి ఇంటి పైన కానీ, గల్లీలో కానీ, బస్తీలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతోనే భారత ప్రధానమంత్రి మరి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బార్డర్లో ఎంతో మంది సైనికులు తన కుటుంబాలను వదులుకొని ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క ఆత్మశాంతి కలగాలని, మరియు అదేవిధంగా బార్డర్లో ఎల్లవేళలా 24 అవర్స్ మరి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న వీర జవాన్లకు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, మరి భారతదేశం అంటేనే ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశం. ఈ రోజు ప్రపంచంలో 154 ఇస్లామిక్ దేశాలుంటే 50 దేశాలు క్రైస్తవ దేశాలుంటే ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం. ఇలాంటి భారతదేశాన్ని మరి యొక్క భారతదేశ ఖ్యాతి ప్రతిష్టలు పెంచాలనేది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప సంకల్పం. మనం చూసినాం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ముష్కరులు మన హిందువుల పైన, మన దేశంలోకి చొరబడి హిందువుల పైన మరి కాల్చి, అతి దారుణంగా దగ్గర నుంచి కాల్చి చంపితే మరి 24 గంటలు తిరగక ముందే ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి మన మహిళల నొస్టిని బొట్టు చెడగొట్టిన ఆ దొంగల కొడుకులను మరి ఒక 15-20 నిమిషాలనే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ లో ఏరి కుక్కల వీధి కుక్కలను కాల్చి చంపినట్టుగా చంపిన మన వీర నారులైతేనేమి, మన దేశ జవాన్లు అయితేనేమి చేసిన త్యాగం మరి మరవలేనిది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నాడంటే మరి భారతదేశం పైన సుంకాలు పెంచుతూ మరి భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నాడు. దాన్నే మరి మన నరేంద్ర మోడీ గారు ఒక 24 అవర్స్ లోనే తిప్పికొట్టి, నువ్వేంటిదిరా, నా దేశంలో నా వస్తువులు నేనే తయారు చేస్తా, నేనే ఇతర దేశాలకు పంపిస్తాననే ఒక గొప్ప సంకల్పంతో మరి భారతదేశానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం. ఈ రోజు భారతదేశంలో భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా బతికే విధంగా మరి నేను ఒక భారతీయుడు అనే చెప్పుకునే విధంగా భారతదేశంలో ఎక్కడ పోయినా కానీ భారతీయులంటే ఒక గౌరవం పెరిగింది అని అంటే ఇది కేవలం నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక త్యాగ ఫలం. ఈ రోజు ప్రపంచ స్థాయిలో మనం ఇలా త్రివర్ణ జెండా యొక్క
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి వారు ఒకటే పిలిపించారు, ప్రతి ఇంటి పైన త్రివర్ణ జెండా ఎగరాలే. మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా భారతదేశం అంటే ప్రజలకు తెలియజేస్తాక మరి ఢిల్లీలోనే కాదు గల్లీలో కూడా ఉండాలి. ప్రతి చోట భారతీయులకు భారతదేశం యొక్క చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిండు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నార్సింగ్ పట్టణంలో చూస్తే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. మరి ఇన్ని సంవత్సరాలకు స్వతంత్రం వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మరి కేవలము మన విశ్వ గురువు ప్రపంచానికే ఇవాళ ఆదర్శమైన నరేంద్ర మోడీ గారి యొక్క పని వల్ల ఇవాళ మనము ప్రజల్లో మరి భారతదేశంలో గొప్ప భారత పౌరులుగా జీవనం పొందుతున్నాము. వారికి ఈ యొక్క నార్సింగ్ పట్టణం నుంచి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మండలం ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించి ప్రజలలో గాని పిల్లలలో గాని దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి మొన్ననే మనం చూసినాం. భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రపంచ దేశాలకే వణుకు పుట్టించే విధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి భారతదేశం సత్తా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారనే విధంగా మనం ఆ రోజు టెర్రరిస్టుల మీద అటాక్ చేసి భారతదేశం జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇవాళ వేరే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అమెరికా అధినేత భారతదేశం మీద అవాకులు చవాకులు పేలి విపరీతంగా మనకు ఛార్జీలు పెంచడం జరుగుతూ ఉన్నది. రాబో రోజులలో అన్ని మననైతే ఇండియానైతే ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ తగిన రీతిలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తగిన విధంగా బుద్ధి చెబుతుందని తెలియజేస్తూ మనకు స్వాతంత్రం రాకముందుకు భారతదేశం పరిస్థితి ఎలా ఉండే, ఇవాళ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల్లో భారతదేశం ఎట్లా ఎదిగిందనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ వరల్డ్ లోనే 4th రిచెస్ట్ కంట్రీగా భారతదేశం ఎదగడానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు గాని నాయకులు గాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా 2047 వరకు ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం విశ్వగురువుగా ప్రథమ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన